అందరికీ హాయ్, వెల్కమ్ టు ద అప్డేట్ ఆఫ్ రాజా సాబ్. వీడియోని చాలామంది చూస్తున్నారు. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. లాస్ట్ వీడియో బాలయ్య బాబు గారి వీడియో బోయా అండ్ బాలయ్య గారి అప్డేట్ గురించి వీడియో చేసాం. ఆ వీడియోని బాగా ఆదరించారు బాలయ్య ఫ్యాన్స్. అలాగే అల్లు అర్జున్ గారి వీడియో చేసాం. అది అంత రెస్పాన్స్ అయితే అల్లు అర్జున్ గారి ఆర్మీ నుంచి అయితే ఏం రాలేదు. బాలయ్య బాబు గారి వీడియోకి అయితే మాత్రం బాగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్స్ వాళ్ళందరికీ. నెక్స్ట్ ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా సరే గట్టిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక ప్రభాస్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే కనుక ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్, రిలీజ్ అవ్వబోయే ప్రాజెక్ట్ రాజా సాబ్. మారుతి గారు దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. స్లోగా స్టార్ట్ అయిన ఈ మూవీ ఒక 50% పైగానే, సగానికి పైగానే షూటింగ్ పూర్తయింది. సలార్, కల్కి ఈ సినిమాల కారణంగా మారుతి గారు రాజా సాబ్కి ఎక్కువ డేట్లు కేటాయించలేకపోయారు ప్రభాస్ గారు. అయినా సరే స్లోగా ఏమీ తెలియకుండా సగానికి పైగానైతే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ గారి దృష్టి అంతా సరే రాజా సాబ్ కంప్లీట్ చేసి తర్వాత హనురాగపూడి గారి మూవీ కంప్లీట్ చేయాలి ఫౌజీ అని అయితే ఉంది. ప్రజెంట్ జెట్ స్పీడ్గా దానికి తగ్గట్టుగానే జెట్ స్పీడ్గా రాజా సాబ్కి డేట్లు ఇస్తున్నారు. రాజా సాబ్ షూటింగ్ కూడా అంత జెట్ స్పీడ్గానే జరుగుతుంది. మేకర్స్ ద్వారా ఇలా సమాచారం అందుతుంది జెట్ స్పీడ్గా ఉందని. కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగించిన దర్శకుడు మారుతి గారు త్వరలో పాటల చిత్రీకరణకు రెడీ అవుతున్నారట. ఎందుకంటే కనుక అప్కమింగ్ డేస్లో మనకి ప్రభాస్ గారి బర్త్డే ఉంది. ఆ బర్త్డేకి ఫ్యాన్స్కి సాంగ్ గిఫ్ట్కి ఇద్దాం అనేది అయితే ఆలోచనలో ఉన్నారంట మారుతి గారు. దానికి తగ్గట్టుగానే సాంగ్ షూట్ అనేది స్టార్ట్ అవబోతుంది. అక్టోబర్ 23 అంటే ఏంటో మనందరికీ తెలిసిందే. స్పెషల్ మనకి ప్రభాస్ గారి బర్త్డే. ఆ రోజున మన ఫ్యాన్స్ ఎంత భారీ ఎత్తున జరుపుకుంటారన్నది అయితే మనకు తెలుసు. ఇప్పుడు కూడా 2 బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి మనకి. 2 బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన తర్వాత రిలీజ్ అవబోతున్న మూవీ ఇది. ఆ రోజునే ప్రభాస్ గారు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న రాజా సాబ్ సినిమా నుంచి ఆల్రెడీ టీజర్ అనేది అయితే విడుదల చేశారు. టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మారుతి గారి మధ్యకాలంలో తన చిట్ చాట్లో రాజా సాబ్ టీజర్ గురించి ఫ్యాన్స్ అడిగితే దసరాకి మోస్ట్ ప్రాబబుల్లీ మనకి ప్రభాస్ గారి బర్త్డే ఉండొచ్చు అని అయితే చెప్పుకుని వచ్చారు. కానీ ఈ మూవీ మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి ఫ్యాన్స్కి. అవి ఏంటంటే, ఇది మారుతి గారు రాబోయే కాన్సెప్ట్ హర్రర్ కామెడీ. ఈ హర్రర్ కామెడీతో ప్రభాస్ గారితో ఎంత మ్యాజిక్ చేస్తారనేది అయితే చూడాలి. హర్రర్ కామెడీ ప్రభాస్ గారికి వర్కౌట్ కాకపోవచ్చు, కానీ ఆయన కామెడీ టైమింగ్స్ చూసి మనం చాలా రోజులైంది, చాలా డేస్. మిర్చి ఆ టైంలో వచ్చింది. అంత యాక్షన్ అండ్ కామెడీ, సరైన సాంగ్స్, మాస్ సాంగ్స్, అట్లా ఆ తరహాలో ఈ సినిమా ఉండొచ్చు. ఓకే, అంతేగాని హర్రర్ కామెడీ వర్కౌట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి హిందీలో రిలీజ్ అయిన శ్రీ 2 సినిమా తరహాలో కామెడీ హర్రర్ కాన్సెప్ట్తో రాజాసాబ్ ఉంటుందని తెలుస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో రాజాసాబ్కి ఖచ్చితంగా మంచి ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఓకే, గ్లిమ్స్ ఎక్సలెంట్ ఉంది. అంటే జస్ట్ ఒక 30 seconds గ్లిమ్స్కి వదిలేరు. దాంట్లో బీజిఎం అయితే అప్పుడు బాగుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారా, సాంగ్ రిలీజ్ చేస్తారా అనేది అయితే చెప్పలేం. మోస్ట్ ప్రాబబుల్లీ టీజర్ కంటే కూడా సాంగ్ రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తమన్ గారు ఆల్రెడీ ఒక 2 or 3 సాంగ్స్ ఫినిష్ చేసి ఉన్నారంట దీని మీద. ఇక ఈ ప్రాజెక్ట్స్ కాకుండా మనకి సలార్ 2, కల్కి 2, ఫౌజీ, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగతో డైరెక్షన్లో ఒక మూవీ, ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జస్ట్ అనౌన్స్మెంట్ అంటే పోస్టర్ కాకుండా నార్మల్గా చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ ప్రభాస్ గారు. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా కొత్త యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే గైస్, బాయ్.